హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా క్విక్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండి. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా, లేకపోతే ఏదైనా కర్రీ చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ ని కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి నలుగురికి అయ్యేటట్లుగా రైస్ని ఉడికించుకొని తీసుకున్నాను. రైస్ అనేది కాస్త పొడి పొడిలాడుతూ ఉండేలాగా కుక్ చేసుకోవాలి. దీనికి పక్కన పెట్టుకొని మరొక బౌల్లోకి నేను 6 ఎగ్స్ని పక్కలు కొట్టుకొని వేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనెలోకి మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. ఈ షెజ్వాన్ సాస్ వచ్చేసి ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే డోంట్ వరీ అండి, నేను త్వరలోనే ఈ షెజ్వాన్ సాస్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసుకొని వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 4 ఐటమ్స్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి లేదంటే ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే పగలగొట్టుకొని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని వీటిని చక్కగా స్క్రాంబుల్ చేసుకోవాలి. నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్కి లైట్గా 1 నిమిషం స్క్రాంబుల్ చేసుకొని మనము పక్కన పెట్టుకుంటాము, కానీ ఇది అలా కాదండి. కంప్లీట్గా ఇది మనకి ఎగ్ బుర్జీలాగా అయిపోవాలి. ఆ విధంగా మనము దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకోబోయే ముందు ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకొని పెట్టుకున్న సాసెస్ పేస్ట్ని వేసుకొని కొంచెం వాటర్ని కూడా పోసుకొని దీన్ని హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా అనిపించి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఒక సర్వింగ్ ప్లేట్లోకి దీన్ని సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోకి పన్నీర్, మష్రూమ్స్, చికెన్ పీసెస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చివరిలో కొంచెం గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకు ఇక్కడ ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మా ఇంట్లో గార్డెన్లో స్ప్రింగ్ ఆనియన్స్ పెంచుతూ ఉంటాను. సో దాని గురించి నేను అవి ఉన్నాయని చెప్పి వేసుకున్నాను. సో ఇదైతే ఇప్పుడు మనకి తినడానికి రెడీ. చూసారు కదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత క్విక్గా చేసుకోవచ్చు అనేది. కేవలం రైస్ ఒకటి రెడీగా ఉంటే చాలు, మిగతా ప్రాసెస్ అంతా కూడా వితిన్ 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఈ రెసిపీ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. సో మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వెములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.